బిగ్ బాస్ టైటిల్ తనుజకి ఇచ్చేస్తారని అంటున్నారు బయట, అది కరెక్టే అంటారా? మా టీవీ వాళ్ళు ఆమెకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ గేమ్ ఆడే వాళ్ళని పట్టించుకోరు కదా. ఆమె ప్రతి దానికి ఏడుస్తూనే ఉంటుంది కదా, అందుకని ఆమెకి ఇస్తారని అనుకుంటున్నామని నేను. అసలు బిగ్ బాస్ బ్యాన్ చేయమంటున్నారుగా మరి. తనుజకి ఇవ్వడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా కప్పు తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరికి బెస్ట్ అంటారు? ఇమానుయల్కే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. తనుజకి అయితే రాదు. ఏడ్చినంత మాత్రాన్ని కప్పిస్తారనుకుంటే ఇంకా అందరూ బిగ్ బాస్లోకి వెళ్తారు, నేను కూడా వెళ్తా అప్పుడు. సుమన్ శెట్టిని చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, కానీ గేమ్ పరంగా అన్నీ బాగా ఆడుతున్నాడు. ఓటింగ్ కూడా తనకే ఎక్కువ ఉంది కాబట్టి తనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తనకి కప్ అయితే రాదు. 5th ప్లేస్లో కానీ 3rd ప్లేస్లో కానీ ఉంటాడు. దానికోసమే వచ్చారు, లవ్ కంటెంట్ కోసమే వచ్చారు వాళ్ళు. ఆమె అయితే ఆడడానికి రాలేదు, మరి ఇప్పుడైతే ఆడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు టైటిల్ విన్ అయ్యే అవకాశం అయితే లేదండి. ఖచ్చితంగా ఇమానుయలే గెలుస్తాడు, ఇదైతే కన్ఫర్మ్గా. అంటే మేము చూడదాన్ని బట్టి అర్థమవుతుంది అతనే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా లవ్ ట్రాకే కదా. ఫస్ట్లో బాగానే ఉన్నాడు, తర్వాత ఏడవటం తన కోసం. ఆడటానికి వచ్చాడు కానీ ఏడవటం దేనికి? వాళ్ళ కోసం. అంటే మొన్న ఓటింగ్ చూసుకుంటే తనుజ కంటే కూడా కళ్యాణే ఎక్కువగా ఉన్నాడు, బీట్ చేశాడు కళ్యాణ్. మరి కళ్యాణ్కి ఏమన్నా కప్పు వచ్చే ఛాన్స్ ఉందా? ఈ కప్పు ఖచ్చితంగా ఎవరికి రాదండి, ఇమానుయల్కే వచ్చింది. ఆడేది అతనే, చేసేది మొత్తం అతనే. 2 సార్లు 3 సార్లు అయినట్టున్నాడు కెప్టెన్ గా కూడా. వాళ్ళు దేనికి పనికిరారు, లవ్ ట్రాక్ కి తప్ప ఇంక దేనికి పనికిరారు. అంటే ఈ వీక్ తనుజ కెప్టెన్ అయింది, మరి కరెక్టే అంటారా ఆమె కెప్టెన్ అవ్వడం? నాకు తెలిసి ఖచ్చితంగా కెప్టెన్ పోయిద్దేమో నాకు తెలిసి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ గా ఎవరు ఆడుతున్నారంటే నాకు అంత గేమ్ అనిపించదు. నేను ఇమానుయల్ని ఒక్కడనే చూస్తాను అనమాట, నేను అతనికే ఓటింగ్ చేస్తాను. సో జెన్యూన్ ఎవరెవరు అనిపిస్తున్నారు? సుమన్ శెట్టి అనిపిస్తుంది. తనుజ కూడా ఓకే, కానీ ప్రతిదానికి ఏడుస్తూ ఉంటుంది కదా. ఏడవడానికి వచ్చిందా బిగ్ బాస్కి? ఏడిస్తే ఓటింగ్స్ వస్తాయని అనుకుని ఏడుస్తుందా? మరి సింపతి గేమే అనుకుంటున్నాను నేను, అందుకే ఏడుస్తూనే ఉంటుంది కదా ఆమె. ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటుంది. ఎవరైనా తిట్టినా ఏడుస్తుంది, ఆనందం వచ్చినా ఏడిచేస్తుంది ఆమె. ఇంకా అంతకాడికి ఎందుకు బిగ్ బాస్ రావడం? ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు కదా. టాప్ 5 అంటే ఎవరు? టాప్ 5 అంటే ఎవరంటే, టాప్ 5 ఎవరు ఉండొచ్చు అంటే నాకు అంత ఐడియా లేదు. ఎందుకు ఆమె ఊరికి అరిచేస్తుంది, అరవడానికి నాకు తెలిసి బిగ్ బాస్కి వచ్చినట్టుంది. దానికోసమే వచ్చింది, గొడవలు ఆడటం కోసమే. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. గొడవ ఆడితే ఎవరైనా భయపడిపోతారని ఇదితోనే వచ్చి అరుస్తుంది, కానీ ఇంకా అంతకుమించి ఏమి లేదు. చిట్టి పిక్కిల్స్ వెళ్ళిపోయారు కదా, రీఎంట్రీ వచ్చి ఏం చేస్తారు? అబ్బా ఒక్కదానికే చూడలేక సచ్చాం మేము. మళ్ళీ రీఎంట్రీ వస్తే మేమే ఇంకా ఫోన్లో ఆపుకొని కూర్చుంటాం. ఓకే, తను నా ఫేవరెట్. యా, అంటే తనకి కప్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. తన కోసమే బిగ్ బాస్ ఏర్పాటు చేశారు అని కూడా అంటున్నారు. యా అవును. మరి తన కోసం బిగ్ బాస్ ఏం ఏర్పాటు చేయలేదు, తనకేం తను ఆడుతుంది. తన కోసం ఏం స్పెషల్ గా చేసి పెట్టారు. కప్ ని తీసుకునేంత క్యాపబిలిటీ ఉందా? ఉంది, ఫస్ట్ తనే వచ్చింది. అంటే ఇమానుయల్, సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడుతున్నారు. అంటే వాళ్ళు ఆడుతున్నారు, బట్ టాప్ 5 అంటే వాళ్ళిద్దరు ఉంటారు, కానీ ఫస్ట్ లో అంటే తను ఉంటది. తనుజ కంటే ఇమానుయలే బాగా ఆడుతున్నాడు. తనుజ వల్ల ఇమానుయల్ కి ఫేమ్ వచ్చింది. ఆ కాల్స్ అవి ఇవి తను మాట్లాడే విధానం బట్టి, తన ఉండే పద్ధతిని బట్టి ఆడియన్స్ అందరికీ కూడా ఇమానుయలే ముందు తెలుసు. అంటే తను కామెడీ పరంగా తన గేమ్ తను ఆడుతున్నాడు, కానీ తిను ఏంటి అన్ని వంట కానీ ఇంట్లో చూసుకునే విధానం కానీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూసుకున్నారో తను అలా చూసుకుంటుంది అనమాట తనుజ. అంటే కమిడియన్ కి కప్ ఇవ్వకూడదు అంటారా? కమిడియన్ కప్ ఇవ్వద్దని నేను అనట్లేదు, అది అసలు వ్యతిరేకంగా మాట అనమాట. నేను దాన్ని అనను, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. నేను తనుజ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా, తనుజ కప్ రావాలని నేను కోరుకుంటా. అట్లా అది ఎవరిష్టం వాళ్ళది, ట్రోల్ చేసుకునేది. ఎంత ట్రోల్ చేసుకుంటే అంత ఫేమ్ అవుతాం, ఓకేనా? ఎంత ట్రోల్ చేసుకుంటామో, ఇప్పుడు సపోజ్ నన్ను ఎంత ట్రోల్ చేసుకున్నంత మాత్రాన అయిపోద్ది కదా. ఎవరికి రావాల్సింది వాళ్ళకి వస్తుంది. గేమ్ ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి వస్తుంది. అది వాళ్ళ ఒపీనియన్, చూసే వాళ్ళ ఒపీనియన్ అలా ఉంటుంది, తెలియని వాళ్ళకి అలా ఉంటుంది. తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఫ్యాన్ అవుతారు. గేమ్ ఆడకుండా ఉత్తుగా చూసి ఉత్తుగా చిల్లర మంది మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు. అలా అదే వినే ఛాన్స్, అది చెప్పాను కదా. తనుజ, డెమిల్, అది ఇమాన్ పవన్,
ఆమె ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారు మ్యాక్సిమం. నేనైతే చూస్తాను బట్ నేమ్స్ గుర్తులే ఉన్నారు. రీతు ఎలా ఆడుతుంది? తను కొంచెం కళ్యాణ్ వల్ల బెటర్ అంతే. తన గేమ్ అంత ఏం లేదాడ. లవ్ ట్రాక్ కోసమే అసలు మొన్న టాస్క్లో అయితే తను మొత్తం కన్ఫ్యూజ్. అసలు మొన్న టాస్క్లో కాదు రాణి టాస్క్ ఇచ్చారు కదా, అందులో మొత్తం వేస్ట్. తన టెన్షన్స్ వేస్ట్, తన గేమే వేస్ట్ అసలు. అయినా స్టిల్ రాణిగానే ఉంది కదా. అది వాళ్ళ అట్లా ఉంది, మరి ఏం చేస్తాం. కానీ వేస్ట్ అది. మనం చూసే వాళ్ళకి మనకు తెలుస్తుంది కదా. సంజన ఎలా ఆడుతుంది? ఇంకా అందరి గురించి నేను చెప్పలేను. తనుజ ఇస్ ఫైనల్ మై డెసిషన్. తనుజ ఇస్ ఫైనల్. ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసుకున్న వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు కాదురా, ట్రోల్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ట్రోల్ చేసుకుంటేనే మనం ఫేమ్ అవుతాం. తన విధానం తను ఏడ్చినంత మాత్రాన ఏడుపు కొట్టదని అంటే అలా ఏమి ఉండదు కదా. తన ప్రియారిటీ తనకు ఉంటుంది, తన గేమ్ స్టైల్ తనకు ఉంటుంది అంతే. మనం తనుజ చేతిలో కప్పు పెడదామని యా అంతే.